ఎలక్షన్స్లో పోటీ చేసేవారు తమ ఆస్తిపాస్తుల వివరాలు అఫిడవిట్ ద్వారా తెలియజేయాలి. ఎంత అక్యురేట్గా తెలియజేస్తారు అదొక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అఫిడవిట్ ప్రకారము తమ భార్య భర్తలో పైన ఉండే అసెట్ తెలియజేయాలి. కానీ మనందరికీ తెలుసు బినామీ ఆస్తులు ఉంటాయి. చాలా పెద్దవాళ్లకు రకరకాల పద్ధతుల్లో ఆస్తులను దాస్తూ ఉంటారు. బట్ స్టిల్ మనకు ఎలక్షన్ అఫిడవిట్స్ ఆ పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకోవటానికి ఉన్న ఏకైక ఆథెంటిక్ సోర్స్. ఈ ఆస్తిపాస్తుల వివరాలు, నేర చరిత్ర, కేసులు ఇవన్నీ ఎలక్షన్ అఫిడవిట్లో ఉంటాయి. వీటిని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రతిసారి ఎనాలిసిస్ చేసి మనకిస్తూ ఉంటుంది. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చినటువంటి విశ్లేషణ మింట్ పత్రికలో పబ్లిష్ అయింది. ఈ విశ్లేషణ ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ను తెలియజేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు, వారి సగటు ఆస్తుల విలువ ఎంత, గెలుస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ ఎంత. అంటే పోటీ చేస్తున్న వారి సగటు ఆస్తుల విలువ, గెలుస్తున్న వారి సగటు ఆస్తుల విలువలో ఏమైనా మార్పు వచ్చిందా? దీన్ని బట్టి దేశంలో మనీ పవర్కు ఎలక్షన్లో గెలవటానికి ఉన్న లింక్ అర్థమవుతుంది. సో ఈ డేటాను 2004 అండ్ 2019 మధ్య కంపేర్ చేశారు. ఎందుకంటే 2024కు ఇప్పుడిప్పుడే నామినేషన్లు పడుతున్నాయి కనుక అవకాశం లేదు. సో 2004లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎవరేజ్ మీడియన్ అసెట్ వాల్యూ 6.2 lakh crores, 6.2 lakhs, 6,20,000 మాత్రమే. కానీ గెలిచిన వారి ఎవరేజ్ వాల్యూ ఆఫ్ పాస్తుల సగటు విలువ 52.2 lakhs, 52,20,000. అంటే నియర్లీ 9 times ఎక్కువ. అంటే గెలిచిన వారి సగటు ఆస్తి విలువ పోటీ చేస్తున్న మొత్తం క్యాండిడేట్ల ఆస్తుల విలువ కన్నా నియర్లీ 9 times ఎక్కువ. ఇది 2004 పరిస్థితి. 2019కి వచ్చే వరకు ఈ తేడా డబుల్ అయింది, రెట్టింపు అయిపోయింది. మాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ మీడియన్ అసెట్ వాల్యూ 27 lakhs అది ఆల్ క్యాండిడేట్స్ అయితే. కానీ వారు గెలుస్తున్న అభ్యర్థులు అంటే విన్నర్స్ వారి మీడియన్ అసెట్ వాల్యూ కాస్త 4.8 crore అయింది. అంటే నియర్లీ 5 కోట్ల ఆస్తులు ఉన్నవారు, సగటు ఆస్తి ఉన్నవారు గెలుస్తున్నారు. అంటే నియర్లీ 18 times డిఫరెన్స్. అంటే 9 times ఉన్న డిఫరెన్స్ కాస్త గెలుస్తున్న వారికి పోటీ చేస్తున్న వారికి ఉన్న తేడా ఇది రెట్టింపై 2019లో 18 timesకి పెరిగింది. సో ఇక్కడ దీన్ని ఏం తెలియజేస్తుంది ఇది అంటే క్లియర్గా డబ్బున్నవాడు గెలుస్తున్నాడు, సూపర్ రిచ్ ఈజ్ విన్నింగ్ అని అర్థమవుతుంది. అయితే సాధారణంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కు పెద్ద ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు. నాన్ సీరియస్ కూడా చాలామంది పోటీ చేస్తుంటారు. అందువల్ల ఈ కంపారిజన్ కరెక్టా అనే క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే గెలవటానికేమో రాజకీయ పార్టీల అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఎవరేజ్ వాల్యూస్కి వచ్చే వరకు 20 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తే వాళ్ళది కూడా ఎవరేజ్లో ఇంక్లూడ్ అవుతుంది. అందుకే లెటస్ రిమూవ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. ఎందుకంటే అది అక్యురేట్ కంపారిజన్కు తేడా తెలియదు. టోటల్ క్యాండిడేట్స్కు కంపేర్ చేసినప్పుడు గెలుస్తున్న వారి ఆస్తుల సగటు విలువ 9 రెట్లు ఎక్కువ ఉంది, 9 times ఎక్కువ ఉంది. కానీ ఇండిపెండెంట్లు తీసేసినా కూడా ఇది ఎక్కువనే ఉంది. అంటే మీకు 9 times నుంచి 18 times అయింది. 2004లో 9 times ఉంటే 2019లో 18 times అయింది. కానీ కేవలం రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లో తీసేసినా కూడా 2004లో 3.8 times ఉండే. 2019కి వచ్చే వరకు 9.7 times పెరిగారు. అంటే ఇండిపెండెంట్లను తొలగించినా కూడా తక్కువ పెరగలే, ఇంకా భారీగానే పెరిగారు. సో 3.8 times నుంచి 9.7 timesకు పెరిగారు. మరి ప్రజల సగటు ఆదాయాలు పెరిగాయా? మీరు అనొచ్చు ఎందుకంటే ఎకానమీ పెరుగుతుంది, మనీ వాల్యూ తగ్గుతుంది. కానీ ఇది కంపారిజన్, మీకు ఇది అబ్సల్యూట్ నెంబర్స్ కంపేర్ చేయడం లేదు. మనం రిలేటివ్ ఫిగర్స్ కంపేర్ చేస్తున్నాం కనుక ఆ ఫ్యాక్టర్స్ ప్రభావం ఉండదు.
బట్ స్టిల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పోలుద్దాం. 2004కు 2019కు మధ్య పోటీ చేస్తున్న అభ్యర్థులకు గెలుస్తున్న అభ్యర్థులకు మధ్య నేను ఇంతకుముందు చెప్పినట్లు సుమారు మీకు మా తేడా అరౌండ్ 9% నుంచి 18%కు పెరిగింది. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది అని చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 5.5 టైమ్స్ పెరిగింది. అంటే 5.5 టైమ్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. కానీ పోటీ చేస్తున్న అభ్యర్థులకు గెలుస్తున్న అభ్యర్థుల మధ్య గ్యాప్ 18% పెరిగింది. అంటే ఇది మనకు క్లియర్గా తెలియజేస్తుంది సూపర్ రిచ్ ఆర్ విన్నింగ్ ద ఎలక్షన్స్ అని.